అంటే మావోయిస్టులని లీడర్‌ని దేవ్‌జీ అండ్ మల్లా రాజారెడ్డి, తర్వాత నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న. నూనె నరసింహారెడ్డి అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ కమిటీ లీడరు. సో, వీళ్ళు ముగ్గురు నాయకులు పోలీసుల అదుపులో గత వారం నుంచి ఉన్నారని చెప్తున్నారు. ఆసిఫాబాద్ ఆపరేషన్ అంటారు దీన్ని. ఈ ఆసిఫాబాద్ ఆపరేషన్‌లో వీళ్ళని పట్టుకున్నారని, మొత్తంగా 16 మెంబర్స్ మావోయిస్టులు ఉన్నారని, అందులో ఈ ముగ్గురు లీడరు దేవ్‌జీ, మల్లరాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి వీళ్ళు ముగ్గురు లీడర్లు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కొంతమంది మావోయిస్ట్ నాయకులు యూజీలోనే ఉన్నారు. బిసర్ మెస్రా అని ఒక ఆయన ఉన్నాడు, తర్వాత పాపారావు అని ఉన్నాడు, తర్వాత వీళ్ళందరూ కాకుండా గణపతి ఉన్నాడు. సో వీళ్ళని కూడా సరెండర్ చేయించాలనే ప్లాను తో కొద్ది రోజులు వాళ్ళని పోలీస్ కస్టడీలో పెట్టుకున్నారు. కమాండ్ కంట్రోల్ బంజారా హిల్స్లో వీళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదేంటంటే గత 2 ఏళ్లుగా ఈ ఆపరేషన్ తెలంగాణ పోలీసులు చేస్తున్నారు. అందుకనే శివధర్ రెడ్డిని రంగంలోకి దించాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. శివధర్ రెడ్డి గతంలో ఎస్ఐబి ఇన్ఛార్జిగా ఉన్నాడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఈ శివధర్ రెడ్డికి నక్సలైట్ల మీద మంచి పట్టుంది. సో తన కాంటాక్ట్స్ ద్వారా ఆయన గత 2 ఏళ్ల నుంచి విశేషంగా కృషి చేస్తున్నారు. అక్కడ మావోయిస్టులు కూడా దండకారణ్యంలో వాళ్ళ మీద ప్రెజర్ పెరగడంతో నష్టాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాంతో వాళ్ళు అక్కడ సరెండర్ అయితే అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్కి తాము ఎనిమి కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా చంపిందంతా కూడా అక్కడ పోలీసుల్ని, పారామిలిటరీ ఫోర్సెస్ని, రాజకీయ నాయకుల్ని కాబట్టి ఎవరైనా దొరికితే వాళ్ళని చంపేసే అవకాశం ఉంది. మనకి ఎడ్మో కూడా సరెండర్ అవ్వడానికి వస్తుంటేనే ఆయన పట్టుకొని చంపేస్తారని కూడా ఒక పుకారైతే ఉంది. అందుకని వాళ్ళు కూడా తెలంగాణ ప్రిపేర్ చేస్తున్నారు. గత 2 ఏళ్లలో తెలంగాణలో 600 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. అందులో 95% ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే. ఈ మధ్యన బర్సాదేవ కూడా ఇక్కడికే వచ్చి సరెండర్ అయ్యాడు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది మంచి క్రెడిట్ అయితే కొడుతుంది. ఎందుకంటే మావోయిస్టులను చంపకుండా వాళ్ళు దొరికినా కూడా వాళ్ళని సరెండర్ చేయించడానికే వాళ్ళు ప్లాన్ చేసుకోవడం. దొరికిన మామూలుగా అక్కడైతే దొరికితే చంపేస్తున్నారు, ఇక్కడైతే దొరికితే చంపకుండా వాళ్ళని సరెండర్ చేయించి క్రెడిట్ తాము కొట్టాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది. మిగతా అన్ని చోట్ల కూడా మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చినా కూడా సరెండర్ అవ్వడానికి వచ్చినా కూడా చంపేస్తారు అన్న ఒక ఇది ఉంది. తెలంగాణలో మాత్రమే దొరికిన ఇక్కడ పట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు, వీళ్ళు మనం చంపరు, మహా అంటే సరెండర్ చేస్తారని ఎక్కువ భాగం వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ బార్డర్కి రావడం, కరెగుట్టల్లో దాక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు. సో అలాగా ఇప్పటివరకు 600 మందిని వీళ్ళు సరెండర్ చేయించాలంటే వీళ్ళందరూ కూడా సరెండర్ కోసమే రాలేదు. కొంతమంది ఇక్కడ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు కన్విన్స్ చేసి సరెండర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు దేవ్జీ అండ్ ఇందాక చెప్పిన మల్లా రాజారెడ్డి కావచ్చు, నూనె నరసింహారెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా సరెండర్ అవడానికి ఏమి రాలేదు. వీళ్ళు తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇటు పక్కకు వచ్చినప్పుడు ఆసిఫాబాద్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు పోలీసులు కొమ్మింగ్లో పట్టుకున్నారు. పట్టుకున్న వాళ్ళని కాల్చి చంపేసి ఎన్కౌంటర్ అనే కథ అల్లకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు కూడా సరెండర్ అయిపోండి, అలాగే గణపతి కావచ్చు, మిస్టర్ బెస్రా కావచ్చు, మిగతా వాళ్ళని కూడా సరెండర్ చేయించండి అనేది అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే ఎప్పుడు ఒకవేళ సరెండర్ అవ్వడానికి వచ్చినా కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా సరెండర్ అనేది చూపించరు. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడతారు. ముఖ్యంగా టాప్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ కూడా ఉన్నారు, వాళ్ళని సరెండర్ చేయించడానికి ఏమేమి చేయాలి ఇవన్నీ డిస్కస్ చేస్తారు. రెండవది వాళ్ళ మీద ఏ స్టేట్లలో ఏమేమి కేసులు ఉన్నాయి దానంతా పరిశీలిస్తారు, దానికి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేది. మూడవది వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏవేవి తెచ్చారు, ఎందుకంటే ఆయుధాలను బట్టి కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. సో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, అట్లాగే డంపుల్లో గోల్డ్ కానీ డబ్బుగా నగదు కానీ ఉందా, ఎందుకంటే మొన్ననే మల్లోజులు కూడా నేను 6 కోట్ల డబ్బు 6 కిలోల బంగారు పార్టీకి సబ్మిట్ చేసి వచ్చానని చెప్తున్నాడు. అంటే సెంట్రల్ కమిటీ స్థాయి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళకి తెలిసిన డంపుల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది ఏమైనా వీళ్ళు ఏమైనా చెప్తారా, లేకపోతే అది కూడా తీసుకురావచ్చా ఏంటి అనేది ఇట్లాంటివి కూడా వీళ్ళు చూస్తుంటారు అన్నమాట. సో అందుకని ఇప్పుడు వీళ్ళైతే వచ్చేసారు, ఈరోజు సరెండర్ కూడా చూపిస్తున్నారు. పౌర హక్కుల సంఘాలు ఈ మావోయిస్టు సానుభూతి పరులేమో వీళ్ళని పట్టుకున్నారు,
కోర్టుకు పెట్టకుండా, మామూలుగా అయితే పట్టుకుంటే కోర్టుకు పెట్టాలి, జైల్లో పెట్టాలి, కానీ వీళ్ళు ప్రెజర్ చేసి సరెండర్ చేయించుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు సరెండర్ అయినా అంటే దొరికిన వాళ్ళు ఒకవేళ దొరికినా సరెండర్ అయినా కూడా వాళ్ళకి వేరే మార్గం ఇప్పుడు ఏమీ లేదు. వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళి జైళ్ళలో ఉండి బయటకు వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. అందరికి కూడా 60 ఏళ్ళు దాటింది. ఈ వయసులో జైలుకి వెళ్ళి అక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైళ్ళలో ఉండే పరిస్థితి ఇవాళ ఉండాలంటే ఏంటి, ఒక హోప్ ఉండాలి. మళ్ళీ మనం వెళ్తాము, విప్లవం చేస్తాము అని ఒక నమ్మకం ఉంటే జైల్లో ఉండడానికి కూడా ఆ కష్టాలను భరించడానికి వాళ్ళకి ఒక ఆధారం ఉంటుంది. అది కూడా లేనప్పుడు ఇంక జైలుకి ఎందుకులే, ఇంకా అయిపోయింది, మన 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 చాప్టర్ క్లోజ్ అయింది, మనం ఏదో సరెండర్ అయ్యి ఇంకా ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం అనేది ఎక్కువ మంది అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హోప్ లేదు, మళ్ళీ పోయి ఉద్యమాలు చేస్తాము అన్న హోప్ పోయింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఉన్నదే ట్రైబల్ బెల్ట్లో ఉన్నారు. అది కూడా